మనతో పాటు తమ్మన సింహాద్రి గారు ఉన్నారు. ఈ రేవ్ పార్టీ డ్రగ్స్ గురించి ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. మేడం హాయ్ మ్యామ్. హాయ్ అండి. నమస్తే. పాపం పండిపోయింది. ఎన్నో చేశారు. తెలుగు అమ్మాయిలు ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి రావటానికి వాళ్ళ ఫ్యామిలీస్ భయపడుతున్నారు. ఇండస్ట్రీకెళ్తే అమ్మాయిలు ఇట్లా వ్యభిచారానికి ఈటికన్నీ ఏదో పబ్లిక్‌లో మంచి బ్యాడ్ అనేది ఉండిపోయింది. భయపడుతున్నారు ఇండస్ట్రీకి పంపించటానికి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి కార్యకలాపాలు నడిపించటం, వీళ్ళు ముందుకు తీసుకెళ్లటం, ఇండస్ట్రీకొచ్చిన ఆడపిల్లలని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇలాంటి వాళ్ళు. ఎప్పటినుంచో జరుగుతున్నాయి. ఈరోజు దేవుడు అనేవాడున్నాడు. దొరికిపోయారు. ఇది ఇంతటితో ఆగిపోయి దీన్ని ఇంతటితో పోలీసులు మన తెలంగాణ పోలీసులు కూడా వీటిని పట్టుకుని వీటి మీద ఫైట్ చేసి వీటిని బయటికి తీసుకొచ్చి ఎవరెవరు ఉన్నారు, వెనక ఎంతమంది ఉన్నారు, ఇదంతా మొత్తం బయటకి తీసి వర్క్ చేసి దీన్ని అంతటితో అంతమొందిస్తే బాగుంటది. ఒకప్పుడు రోజా విజయశాంతి లాంటి గారిని చూసాం మన తెలుగు ఇండస్ట్రీలో. ఈ రోజు కరువు అయిపోయారు. ఇలాంటి వాళ్ళు అంతమందిస్తే గానీ హేమ లాంటి వాళ్ళని మళ్ళీ మంచి వాతావరణం వస్తుంది. మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు సూపర్ స్టార్ ని చూస్తాం అనుకుంటున్నాను. యామ గారు నేను లేను అసలు ఆ పార్టీలో అని అంటున్నారు. మొన్న బిర్యానీ చేసి ఒక వీడియో పెట్టారు. తర్వాత మామూలు ఒక వీడియో పెట్టారు. నేను ఎక్కడో ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను, నేను నాకు ఆ పార్టీ దానికి నాకు సంబంధం లేదన్నారు. అలాగే శ్రీకాంత్ గారి పేరు వచ్చింది, శ్రీకాంత్ గారు వీడియో పెట్టారు, జానీ మాస్టర్ గారి పేరు వచ్చింది. కానీ యామ గారికి పాజిటివ్ వచ్చిందని కూడా అంటున్నారు. అన్నీ వస్తున్నాయి. పోలీసులు ఫొటోస్ అన్ని బయట పెట్టేశారు, పట్టుకున్నారు. హేమ గారిని పట్టుకోకపోతే హేమ గారు ఈ రోజు నేను హైదరాబాద్ రోడ్డు మీద నుంచున్నాను మన జూబ్లీ హిల్స్ దగ్గర. వాళ్ళు తను వచ్చి ఇట్లా నుంచొని వీడియో అవ్వచ్చు కదా, ఎందుకు రావట్లేదు పబ్లిక్ లోకి, ఎందుకు రావట్లేదు మీడియా ముందుకు, ఎందుకు రావట్లేదు, నేను తప్పు చేయకపోతే ఇప్పుడు నేను తప్పు చేయలేదు, నేను ఎంత పబ్లిక్ లోకి వచ్చి మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను, తప్పు చేయనప్పుడు వచ్చి మాట్లాడాలి కదా. దాక్కుని ఫోన్లో ఎప్పుడు ఉంచుకున్న వీడియోస్ వదిలితే ఏంటండి, ప్రజల్ని ఎంతవరకు మోసం చేయాలనుకుంటున్నారు. ఇది తప్పు, ఇలాంటి చేయటం తప్పు, ఈ వాతావరణం తప్పు. మనల్ని ఒకళ్ళు పబ్లిక్, నార్మల్ పబ్లిక్ మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు, రోల్ మోడల్ గా తీసుకుంటారు టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని. సో మనమే ఇలాంటి తప్పులు చేస్తే రేపు వాళ్ళు మనకు తెలుగు కల్చర్ నాశనం అయిపోతుంది, యూత్ పాడైపోతుంది, మంచి వాతావరణం ఉండదని చెప్పి ఒక బాధ్యత నేను ముందుకు రావడం. సినిమాలో ఎన్నో సమాజానికి మనం ఎన్నో లెసన్స్ లాంటివి ఇస్తూ ఉంటాం. మనమే సినిమా వాళ్ళని ఇలా చేస్తే మామూలుగా ఇప్పుడు కొత్తగా ఫీల్డ్ రావాలనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అసలు సినిమా ఫీల్డ్ అంటే ఇంత తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఇలాంటివి చూసినాక ఎవరినైనా పంపిస్తారా? సిగ్గుండాల. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఇంత డబ్బుకి ఇదైపోయి ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లా అండి చెప్పండి. మన ఇంట్లో ఆడపిల్లలు వేరే అమ్మ బాబు ఆడపిల్లలు కాదా? వాళ్ళ ఇండస్ట్రీ మీద మోజుతో, ఇంట్రెస్ట్తో కళ్ళమ్మ తల్లిని నమ్ముకుని వచ్చిన వాళ్ళని ఎరేసుకుని లగ్జరీ కల్చర్ని అలవాటు చేసి పబ్ లాంటివి అన్ని అలవాట్లు చేసేసి వాళ్ళ సినిమాలు ఏం చేయకుండా నేను ఆస్తులు వస్తున్నాయి. సో వీటి మీద కూడా పోలీసులు వర్క్ చేయాలా. వీటన్నిటిని ఖండిస్తున్నాము. న్యాయం జరగాల. రేపు మన తెలుగు ఇండస్ట్రీకి మంచి ఆరోగ్యకరమైన వాతావరణం రావాలా. ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని అంతమందించాలా, పట్టుకోవాలా. వీళ్ళు అంతకుముందు ఎన్ని చేశారు, ఏం చేశారు, వీళ్ళ వెనక ఎవరున్నారు మొత్తం తీసి పట్టుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. లాస్ట్ మేడం, యాక్చువల్ గా మా అసోసియేషన్ దీని మీద ఎలాంటి చర్యలు తీసుకు వీళ్ళు అసలు ఎవ్వరు మాట్లాడరండి. వీళ్ళకి అసలు ఎవడు చచ్చిపోయినా పనికి పట్టించుకొని పరిస్థితి మన తెలుగు ఇండస్ట్రీ. మారండి అయ్యా, మారండి. బాలీవుడ్ ని చూడండి, సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ రోడ్డు మీదకి వచ్చి హెల్ప్ చేయడానికి ఉంటారు. మన తెలుగు ఇండస్ట్రీ హీరోళ్ళు దేవుళ్ళు అయిపోతారండి. వెంకటేశ్వర స్వామి ఒకడు అవుతాడు, ఒకడు శివుడు అయిపోతాడు, ఒకడు గణపతి అయిపోతాడు. వీళ్ళు మాట్లాడరు, వీళ్ళు రారు. వీళ్ళు సినిమాలు చూసి జనాలు టికెట్లు కొనుక్కుని వీళ్ళు కోట్లు సంపాదించుకుంటారు. ఆ జనాల కోసం వీళ్ళు ఏం మాట్లాడరు. సిగ్గు తెచ్చుకోవాలి. బాలీవుడ్ ఒకటే క్వశ్చన్ మేడం, లాస్ట్ అయిపోయింది. పిఠాపురంలో మీరు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేశారు. లాస్ట్ టైం మంగళగిరిలో లోకేష్ బాబు మీద పోటీ చేశారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేశారు. మీరు జూన్ 4వ తారీఖున మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటది అనేది ప్రజలు చెప్తారు. ప్రజల కోసం ప్రజా సేవ చేయడానికి వెళ్ళాను, ప్రజల్లోకి వెళ్ళాను. సో ఒక పార్టీ నాకు టికెట్ ఇవ్వటం వల్ల నేను వెళ్ళాను. సో ఇంట్రెస్ట్గా ఉంది, చాలా బాగుంది, మంచి సపోర్ట్ వచ్చింది. సో అంచెలంచెలుగా ముందుకెళ్తాం. పవన్ కళ్యాణ్ అభిమానిగా మీరు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయడం, పవన్ కళ్యాణ్ గారే కాదు, అక్కడ వంగా గీతమ్మ గారు కూడా ఉన్నారు. మేము ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళం. ఒక ఇది నుంచి వచ్చి ఒక కమ్యూనిటీ రిలేటెడ్. సో పార్టీ వాళ్ళు కూడా ఒక కమ్యూనిటీ వాళ్ళం కాబట్టి మాకు అందరికీ అక్కడే ఇచ్చారు. సో ఎవరు పవన్ కళ్యాణ్ గారు గెలిచినా వాళ్ళ ఇంటి ఆడపడుచులైన తమన్నా సింహాద్రి, వంగా గీత గారి మీద గెలుస్తారు. వంగా గీతమ్మ గారు గెలిచిన ఒక సోదరుడి మీద, ఒక బిడ్డ మీద, తమన్నా సింహాద్రి మీద గెలిచినట్టే. సో ఎవరైనా ఒక ఫ్యామిలీ. ఎలక్షన్ లో మీకు ప్రజల ఆదరణ ఎలా? సూపర్ ఉందండి. చూసారు మీరు అందరూ, చాలా మంచి సపోర్ట్ వచ్చింది. సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ.